తెలంగాణ సచివాలయం వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రోడ్డుపై కారు దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు. కారులోంచి ప్రయాణికులు వెంటనే దిగేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉన్నపలంగా మంటలు చెలరేగటంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారు దగ్ధం కావడంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ స్టేడియం, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాట్, లకడికాపూల్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ సచివాలయం వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రోడ్డుపై కారు దగ్ధమైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన ఒక కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ఇంజన్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా ఆ కార్ ఇంజన్ భాగాల నుంచి ఆ పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అందులోంచి దిగడం జరిగింది. దీంతో కళ్ళ ముందే ఆ కారు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగానే కారు దగ్ధమైన చేసింది. ఆ కారు అగ్ని ప్రమాదం జరుగుతున్న సందర్భంలో కూడా రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తున్నాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆ కారు పక్క నుంచి వెళ్తున్న వాహనాలన్నింటినీ కూడా మళ్లించడం జరిగింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టు చెప్పాల్సి ఉంటుంది. వెంటనే ఘటనా స్థలానికి ఇటు ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పు చేయడంతో ఇటు రోడ్డు మీద ఉన్న వాహనదారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సుమా, కిరణ్, అంటే కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. అంటే ట్రాఫిక్ క్లియర్ అయిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే ఇటు లకిడికప్పుల్, అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ జామ్ అయిపోయి సుమారుగా 20 నిమిషాల పైగా పొగలు రావడం, ఆ తర్వాత భారీగా మంటలు రావడంతో కూడా ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు కూడా తీవ్ర భయాందోళన. దీంతో ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ తో పాటు ఎన్టీఆర్ ఘాట్, అదే విధంగా ఖైరతాబాద్ రూట్ లో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతానికైతే పోలీసులు కారుని అక్కడి నుంచి తరలించడంతో కొంత ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు. కిరణ్, కారులో ఉన్నట్లుండి మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? ఏం చెబుతున్నారు? అంటే ఫైర్ సిబ్బంది ప్రెసెంట్ మంటలను అదుపు చేశారు కదా, అంటే అది పెట్రోల్ కారా, ఎలక్ట్రిక్ కారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? వెంటనే ఆ కారులోంచి పొగలు రావడంతో గమనించిన ఆ కారు యజమాని ఎవరు దిగడం, ఆ తర్వాత ఇంజన్ భాగాల నుంచి కూడా మంటలు చేసినట్టు తెలుస్తుంది. వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని కూడా ఇంజన్ లోంచి వస్తున్న మంటలు కూడా అదుపు చేయడం జరిగింది. ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం గురైన కారు కూడా పెట్రోల్ కారుగా ఇటు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.